ఓం శాంతి. మంచిని కోరుకోండి, మంచిగా ఉండండి, మంచిని తయారు చేయండి. ఎవరిని మీ నోటితో కానీ మనసుతో కానీ పాడవ్వండి, నాశనం అవ్వండి అని తిట్టకండి. బుద్ధి బాగుపడాలి, బాగుండాలి అని కోరుకోండి. ఒకరు మంచివారైతే వారు 10 మందికి ఉపయోగపడతారు. ఒకరికి మనం మంచి చేస్తే అది మనకు మంచే జరుగుతుంది. ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలుస్తామో అదే జరగడం ఈ సృష్టి యొక్క రహస్యం. ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలుస్తామో అదే జరుగుతుంది. ఇది సృష్టి రహస్యం. మనం ఏది ఇస్తామో దానికి తిరిగి 10 మనకు లభిస్తుంది. ఒక చెట్టుకు నీరు పోసినట్లయితే ఆ చెట్టు వృక్షమై పువ్వులను ఫలాలను ఇస్తుంది. సూర్యుడు మన నుండి నీటిని స్వీకరించి వర్షాలను ఇస్తున్నారు. అలాగే మనం కూడా ఈరోజు నుండి మన బుద్ధిని మార్చుకొని కయ్యాని కాలు దువ్వకుండా మంచిగా మారుదాము. ఏ విధంగా భార్యను అపహరించిన రావణుని క్షమించినందుకు శ్రీరాముడు దేవుడయ్యాడు, అలాగే ధర్మరాజు కూడా ఎంతో మహా పాపాత్ముల్ని క్షమించి చివరకు దుర్యోధన్ని కూడా క్షమిస్తాను 5 ఊళ్ళు ఇమ్మంటే దుర్యోధనుడి మాట వినకపోవటం వల్ల నాశనమయ్యాడు. కావున మనం మంచిగా ఉండి మంచి ఫలితాలను అనుభవిస్తాము. ఒకవేళ మనం చెడు చేసినట్లయితే దాని ఫలితాన్ని కూడా అనుభవించక తప్పదు. మంచిగా ఉండి మహాత్ములు అవుదామా, చెడు చేసి దాని ఫలితాన్ని అనుభవిద్దామా, అది మీరే ఆలోచించుకోండి. మట్టిలో ఎన్నో మాలిన్యాలు ఉన్నాయి, కానీ అదే మట్టిని దేవుడి ప్రతిమగా చేసినప్పుడు మన ఇష్టదైవాన్ని చూసుకొని మనస్ఫూర్తిగా సంతోషిస్తాం. అలాగే మనిషిలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ లోపాలను చూడకుండా మంచినే చూసేది మనం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా 5 దుర్గుణాలను వదిలేయాలి. 1 అతి నిద్ర, సోమరితనము, పనిలో అలసత్వము, భయము, కోపము. ఈనాటి మానవుడు ఎక్కువ సమయాన్ని నిద్ర కేటాయించడం వల్ల ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతూ ఉన్నాడు. అందువల్ల తన జీవనాన్ని మంచిగా అనుకున్న విధంగా తయారు చేసుకోలేకపోతున్నాడు. మరి ఈరోజు అనేక ఆధునిక సాధనాలు మన జీవనంలో రావటం వల్ల మనిషికి సోమరితనం కూడా ఎక్కువైపోయింది. అదేవిధంగా పనిలో కూడా చాలా అలసత్వాన్ని, డిలేను, నిదానాన్ని తీసుకొని వస్తున్నాడు. దీని కారణంగా జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నవి సాధించలేకపోతున్నాడు. అంతేకాకుండా ఈనాటి ఆధునిక మానవుడు అనేక రకాల భయాలకు లోనయ్యి భయంతో జీవితంలో పొందాల్సిన ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. అందువల్ల అధిక కోపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనిషి మంచిగా ఉండాలి, మంచిని చెయ్యాలి, మంచిగా కావాలని కోరుకున్నప్పుడు మనం ఈ 5 దుర్గుణాలని దూరం చేసుకోవాలి. ఈ 5 దుర్గుణాలు మనలో దూరం అయినప్పుడే మనం మంచిని మన జీవనంలోనికి ఆహ్వానించగలుగుతాము. ఈ 5 గుణాల స్థానంలో మంచిని మనం తీసుకొని రావాలి అంటే అతి నిద్ర నుంచి నిద్రను తగ్గించుకోవాలి, చురుకుదనాన్ని పెంచుకొని సోమరితనాన్ని వదిలించుకోవాలి, పనిలో నైపుణ్యత తీసుకొని రావాలి, భయం స్థానంలో మనం ధైర్యాన్ని నింపుకోవాలి, కోపాన్ని జయించి మనం శాంతంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. వీటన్నిటి ద్వారానే మానవుని యొక్క జీవితం మంచిగా ఉంటుంది, బాగుపడుతుంది. మానవుడు బాగుపడితే సమాజం బాగుపడుతుంది. అంటే మనం బాగుండాలి, సమాజం బాగుండాలి. ఇదే మనం కోరుకుందాం. ఓం శాంతి.